వెల్కమ్ టు నెక్సారా.com. ఈరోజు ఈ మీకు కనిపిస్తున్న నెక్సారా.com అప్డేట్ అయి వచ్చింది. ఇందులో బోల్డ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మీరు జర్నీ ఎలా వెళ్ళాలి, లైక్ మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్, లైక్ మా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి వన్స్ మీరు జర్నీలో ల్యాండ్ అయ్యి, లైక్ ఏంటి జర్నీలో ల్యాండ్ అయ్యి హౌస్ కానీ డార్మెటరీ కానీ రెంట్కి తీసుకొని ఇది చేయడానికి ఇలాగా ప్రతి ప్రాసెస్లో ఉంటుంది. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కానివ్వండి, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కానివ్వండి, అప్లికేషన్ ప్రాసెస్, వీసా, కవర్ లెటర్స్, ఇలా సో అండ్ సో బోర్డు ఉంటాయి కదా, బ్లాక్డ్ అకౌంట్ ఇలాగా. సో ప్రతి స్టెప్లోనే మీకు అయితే నెక్సాలా ప్రతి సర్వీస్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో ఈరోజు మనం అడ్మిషన్ రిలేటెడ్ చూద్దాం. అసలు ఏంటి అడ్మిషన్ రిలేటెడ్. సో బేసిక్గా ఫస్ట్ మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఇప్పుడు మీరు పబ్లిక్ యూనివర్సిటీకి అప్లై చేస్తారు, లెట్స్ సే ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే. సో దానికి మీకు తగిన గ్రేడ్ ఉందా, జీపీఏ, జర్మన్ జీపీఏ. అంటే నాకు ఇప్పుడు లెట్స్ సే ఒక యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్కి అప్లై చేస్తే నేను ఒకవేళ అది 2.3 జర్మన్ జీపీఏ పాయింట్స్ ఉంది. నా దగ్గర 2.3 జర్మన్ జీపీఏ పాయింట్స్ ఉంది. ఓకే. బట్ బట్ అది ఏమడుగుతుందంటే 210 ఈసీటీఎస్ కూడా ఉండాలి ప్రీవియస్ చేసిన డిగ్రీలో. ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఎక్యుములేషన్ సిస్టమ్. ఓకే. అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పొచ్చు మీరు. అంటే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ బట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని, మీరు నేర్చుకున్న అవర్స్ ఎన్ని, తర్వాత సబ్జెక్ట్ ఎన్నిసార్లు ఉంటుంది అలాగా. సో ఇప్పుడు ఈ ఇప్పుడు చూడండి, లైక్ నేను నాకు టీయూబీ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్కి 2.5 గ్రేడ్ కావాలి, నాకు 2.3 ఉంది. ఓకే. విచ్ ఇస్ వెరీ గుడ్. నేను బ్యా డిగ్రీ చేశాను, బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఓకే. నాట్ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. అందులోని తర్వాత వాడు ఏమడిగాడు, 210 మినిమం 210 ఈసీటీఎస్ ఉండాలని. బట్ నా డిగ్రీతోనైతే 210 ఈసీటీఎస్ రాదు. ఎందుకంటే బేసిక్గా మీకు ఇయర్కి వచ్చేసి 60, అంటే ఫస్ట్ సెమిస్టర్కి 30, సెకండ్ సెమిస్టర్కి 60. అలాగే ఇయర్కి 60, 3 ఇయర్స్కి అయితే 180 ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉండదు 3 ఇయర్స్కి. అండ్ 4 ఇయర్స్కి వచ్చేసరికి అయితే 240 అవుతుంది. సో మీరు 180 ఈసీటీ చేస్తే, బట్ మీరు అందులో అప్లై చేయాలనుకుంటున్నారంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, మీకు ఏం చేస్తాయంటే లైక్ మీ ఇంటర్న్షిప్ కానీ మీ ట్రైనింగ్ కానీ ఇలాగ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి ఆ క్రెడిట్ పాయింట్స్కి ఈక్వల్ చేసుకొని మొత్తం మీరు 210 ఈసీటీఎస్ సాటిస్ఫై చేశారా లేదా అనేది చూస్తారు. సో అసలు ఇందాక నుంచి ఈసీటీఎస్ అంటున్నారు, అసలు అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా ఏంటో చూద్దాం. ఈసీటీఎస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ప్రాబ్లం లేదు. లేదంటే నెక్సారా.com అని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తుంటే మీకు మా యొక్క ప్రొడక్ట్స్ మొత్తం అన్ని కనిపిస్తాయి. లైక్ పర్సనల్ కౌన్సిలింగ్, బ్యాచిలర్స్, మాస్టర్స్, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ చూస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్. ఓకే. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈసీటీఎస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎక్వేషన్ సిస్టమ్. ఓకే. అకాడమిక్ రిజల్ట్స్ని క్రెడిట్స్ కింద మార్చడానికి యూజ్ అవుతుంది. మోస్ట్ యూజ్డ్ బై ది యూరోపియన్ కంట్రీస్. అదే ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము చూడండి. అవర్స్ స్పెండ్ ఇన్ లెక్చర్స్ పర్ వీక్ నేను 500 వేసాను. ఓకే. అవర్స్ స్పెండ్ ఇన్ సెల్ఫ్ స్టడీ 450 వేసుకున్నా. నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ సెమిస్టర్ 4. ఇప్పుడు చూద్దాం ఎంత అవుతుంది అనేది. 126.7. ఓకే. సో లేదు, నేను ఏదో ప్రీడిటర్మైన్ వాల్యూస్ పెట్టేసాను అనుకుంటాను. సో 5 వేసుకుంటాను, ఇది 4 వేసుకుంటాను, ఇదేమో 1 వేసుకుని. సో క్యాలిక్యులేట్ ఈసీటీఎస్ అని కదా 0.3. సో చూసారా, మీరు ఈసీటీఎస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి ఇవి: నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ ఇన్ లెక్చర్ పర్ వీక్, అవర్స్ స్పెండ్ ఇన్ సెల్ఫ్ స్టడీ పర్ వీక్, నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ సెమిస్టర్. అవి అన్నీ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ ఈసీటీఎస్ కొడితే వస్తుంది. మీకు ఈ అవర్స్ స్పెండ్ ఇన్ లెక్చర్ పర్ వీక్, అవర్స్ స్పెండ్ ఇన్ సెల్ఫ్ స్టడీ పర్ వీక్, ఇది మీ యూనివర్సిటీతో చెక్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో మీకు 2.5 నుండి 210 క్రెడిట్ పాయింట్స్ సాటిస్ఫై చెయ్యకపోయినా సరే మీకు అడ్మిషన్ రాదు.
సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా జర్మన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఇంపార్టెంట్. సో అది చూసుకొని దాన్ని బట్టి మీరు క్రెడిట్ పాయింట్స్ ఈజీటీఎస్ కన్వర్ట్ చేసుకొని మీకు ఏ సర్వీస్ కావాలో చూసుకొని నెక్స్ట్ వెబ్సైట్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. లేదు అంటే ND@nextseller.comకి మెయిల్ చేస్తాం. మా టీం 2 to 3 వర్కింగ్ డేస్లో మీకు రెస్పాండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.